Board. Right, welcome students. So good morning, happy Mahashivratri to one and all. In this video, we are going to discuss about the waves part. So totally waves also again is a possibility to get 2 questions. Ecet లాంటి exams ki మిగతా అన్ని exams ki అయితే 3 questions వరకు guarantee ఉంటుంది. So like first we'll discuss about what is waves. So we know that light, sound and everything will be traveling in the form of waves, right? So మనం మాట్లాడే సౌండ్ అయినా చూసే లైట్ అయినా ఎవ్రీథింగ్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ వేవ్స్. ఇప్పుడు ఆ వేవ్స్ ఎన్ని టైప్స్ ఏంటో చూద్దాం. బేసికల్గా క్లాసిఫికేషన్ వేవ్స్, రైట్? సో వేవ్స్ ఆర్ బేసికలీ 2 టైప్స్. వాట్ ఆర్ దే? ప్రోగ్రెసివ్ వేవ్ అండ్ స్టేషనరీ వేవ్. Progressive waves and stationary waves. Waves are basically 2 types: progressive waves, stationary waves. So what do you mean by the word progressive wave? The wave which travels in only one direction. ఇలా వన్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసే వేవ్ ని ఏమంటాం మనము? ప్రోగ్రెసివ్ వేవ్స్. లేదు 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేసి ఓవర్లాప్ అయితే దాన్ని ఏమంటాం మనము? స్టేషనరీ వేవ్. జాగ్రత్తగా, ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఏంటి? వేవ్ విచ్ ట్రావెల్స్ ఇన్ ఓన్లీ one direction is called as what? Progressive wave. లేదు వేవ్ విచ్ ట్రావెల్స్ ఇన్ 2 directions, ఆపోజిట్ డైరెక్షన్ లో ఓవర్లాప్ అవుతుంది, దాన్ని ఏమంటాం అప్పుడు మనము? స్టేషనరీ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ ద స్టేషనరీ వేవ్స్. ప్రోగ్రెసివ్ వేవ్లో ఏముంటాయి మనకి? క్రెస్ట్, ట్రఫ్. ప్రోగ్రెసివ్ వేవ్లో ఏముంటాయి మనకి? క్రెస్ట్ అండ్ ట్రఫ్. ఎలివేషన్ ఇస్ కాల్డ్ క్రెస్ట్. దీన్ని ఏమంటాం? ఎలివేషన్ ని మనము క్రెస్ట్. డిప్రెషన్ ఏమంటాం మనము? ట్రఫ్. ఏమంటాము? క్రెస్ట్, ట్రఫ్. మరి స్టేషనరీ వేవ్ లో ఏముంటుంది? దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? నోడ్. అండ్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యాంటీ నోడ్. ఏమంటాము? నోడ్, యాంటీ నోడ్. Compression point is called node. Relaxation point is called as what? Anti-node. Node and anti-node. Compression point, relaxation point is called node and anti-node. Progressive waves, stationary waves. Mali progressive waves 2 types. ఏంటవి? లాంగిట్యూడినల్ అండ్ ద ట్రాన్స్ఫర్స్. మనందరికీ తెలుసు లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్ఫర్స్. లాంగిట్యూడినల్ అంటే ఏంటి? విచ్ ట్రావెల్స్ parallel to the medium. Which travels what? Parallel to the medium. Which travels perpendicular to the medium. Which travels what? Perpendicular to medium is called as what? Transverse wave. Longitudinal wave ante which travels parallel to the medium. Transverse wave ante which travels perpendicular to the medium is called as what? Transverse waves. Okay, look carefully here. So waves basically any types manaki? 2 types. ఏంటవి? progressive waves, stationary waves. Progressive wave ante enti? Like which travels in only one direction. లేదు 2 waves opposite direction లో ఓవర్లాప్ అవుతే దాన్ని ఏమంటాం అప్పుడు మనము? స్టేషనరీ వేవ్. సో ఇక్కడ ఏముంటాయి మనకి? క్రెస్ట్, ట్రఫ్. క్రెస్ట్, ట్రఫ్. ఇక్కడ ఏముంటాయి మనకి? నోడ్, యాంటీ నోడ్. నోడ్ అండ్ ద యాంటీ నోడ్. సో లైక్ నోడ్ అంటే ఏంటి? మాక్సిమం కంప్రెషన్ పాయింట్. నోడ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మాక్సిమం కంప్రెషన్ పాయింట్. మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియా ఇది. మాక్సిమం 2 వేవ్స్ ఎక్కడైతే మాక్సిమం ఇట్లా కంప్రెస్ అవుతాయో దాన్ని ఏమంటాం మనము? నోడ్. మాక్సిమం కంప్రెషన్ పాయింట్ అంటాము. యాంటీ నోడ్. యాంటీ నోడ్ అంటే ఏంటి? మాక్సిమం రిలాక్సేషన్ పాయింట్. ఏమంటాం దీన్ని? మాక్సిమం రిలాక్సేషన్ పాయింట్. కాబట్టి 2 వేవ్స్ మాక్సిమం ఇట్లా కంప్రెస్ అవుతుంటే ఏమంటున్నాం దాన్ని? నోడ్. రిలాక్స్ అవుతుంటే ఏమంటున్నాము? యాంటీ నోడ్. కాబట్టి నోడ్ దగ్గర ప్రెషర్ అండ్ టెంపరేచర్ విల్ బి హై. ప్రెషర్ అండ్ టెంపరేచర్ విల్ బి హై. యాంటీ నోడ్ దగ్గర ప్రెషర్ అండ్ టెంపరేచర్ విల్ బి లో. నోడ్ దగ్గర ప్రెషర్ అండ్ టెంపరేచర్ విల్ బి హై. యాంటీ నోడ్ దగ్గర ప్రెషర్ అండ్ టెంపరేచర్ విల్ బి లో. దిస్ ఈస్ ద వెరీ కీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద progressive waves and the stationary waves. Progressive waves and the stationary waves, right? Next, ఇప్పుడు మనకి వేవ్స్ లో ఇందాక ఏం చెప్పాము? లాంగిట్యూడినల్, ట్రాన్స్ఫర్స్. ఏమన్నా మనము 2 టైప్స్ అన్నాం ప్రోగ్రెసివ్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్, ట్రాన్స్ఫర్స్ వేవ్. లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్ఫర్స్ వేవ్ ఇప్పుడే చెప్పాను. లాంగిట్యూడినల్ అంటే ఏం చెప్పాను? విచ్ మూవ్స్ ప్యారలల్ టు ద మీడియం. ఎలా మూవ్ అవుతుందని చెప్పాను? విచ్ మూవ్స్ ప్యారలల్ టు ద మీడియం. ట్రాన్స్ఫర్స్ వేవ్ అంటే ఏంటి? విచ్ మూవ్స్ perpendicular to the medium. Which moves what? Perpendicular to medium. Parallel to medium అయితేనేమో longitudinal, perpendicular to medium అయితేనేమో transverse. Longitudinal waves and the transverse waves. Now is it clear everyone? Longitudinal wave and the transverse wave. Which moves parallel is called as longitudinal, which moves perpendicular is called as what? Transverse. So example ఏంటి ఇక్కడ మనకి? sound waves. ఏంటిది? sound waves. ఇదేంటి? light waves. ఇదేంటి? light waves. light waves కాకుండా ఇంకొక వేవ్ కూడా ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఆల్సో ట్రాన్స్ఫర్స్. ఎవరు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఆల్సో ట్రాన్స్ఫర్స్.
లాంగిట్యూడినల్ వేవ్స్ కి ఎగ్జాంపుల్ ఎవరు? సౌండ్. ట్రాన్స్వర్స్ వేవ్స్ కి ఎగ్జాంపుల్ ఎవరు? లైట్ అండ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఇక్కడ మనము క్లియర్గా సౌండ్ వేవ్ గురించి లైట్ వేవ్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సౌండ్ వేవ్ అండ్ ద లైట్ వేవ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సౌండ్ వేవ్ ఏంటి? లాంగిట్యూడినల్. ఏంటి? లాంగిట్యూడినల్. ట్రాన్స్ఫర్ లైట్ వేవ్ ఏంటి? ట్రాన్స్ఫర్స్. లైట్ వేవ్ ఏంటి? ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు సౌండ్ వేవ్ ఇట్ డస్ నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. డస్ నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. ఇది ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్. ఏంటిది? ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్. ట్రావెల్స్ ఇన్ వాక్యూమ్. సౌండ్ వేవ్స్ విల్ నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్ బట్ లైట్ వేవ్స్ విల్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. నెక్స్ట్ సౌండ్ వేవ్స్. సో మోర్ స్పీడ్ విల్ బి మోర్ ఇన్ సాలిడ్స్, దెన్ ఆఫ్టర్ లిక్విడ్స్, దెన్ ఆఫ్టర్ గ్యాసెస్. సౌండ్ వేవ్ స్పీడ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్. స్పీడ్ విల్ బి మోర్ ఇన్ వాట్? సౌండ్. లైక్ సాలిడ్స్లో ఉంటుంది, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్. లైట్ వేవ్ స్పీడ్ విల్ బి రివర్స్. ఇట్ విల్ బి మోర్ ఇన్ గ్యాసెస్, లిక్విడ్స్ అండ్ లీస్ట్ will be in case of solids. This will be reverse order. What is the normal velocity of sound, speed of sound? 330 meter per second. What is normal speed of light? 3 into 10 to the power 8 meter per second. So ఇవి డెఫినేషన్ రూపంలో కూడా మనల్ని అడుగుతారు. వన్స్ అగైన్ విల్ సీ ద క్లియర్లీ డిఫరెన్స్ బిట్వీన్ వాట్? సౌండ్ వేవ్ అండ్ ద లైట్ వేవ్. సౌండ్ వేవ్ అంటే ఏంటి? లాంగిట్యూడినల్. లైట్ వేవ్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్స్. సౌండ్ వేవ్స్ డస్ నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్, whereas light waves will travel in vacuum. Sound waves ఎక్కడ ఎక్కువ ఉంటాయి? సాలిడ్స్, తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్. లైట్ వేవ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి? హైయెస్ట్ విల్ బీ ఇన్ గ్యాస్, లీస్ట్ విల్ బీ ఇన్ సాలిడ్స్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫార్ములా ఏంటి? 330 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ లైట్ ఏంటి? 3 into 10 to the power 8 మీటర్ పర్ సెకండ్. సో అందుకని చెప్పేసి మనకు వర్షం వచ్చినప్పుడు ఆన్ ఎ రెయినీ డే, సో లైటనింగ్ ఈజ్ సీన్ మచ్ ఎర్లియర్ దాన్ ద థండర్ ఈజ్ హియర్డ్. మెరుపు కనిపించిన చాలా టైంకి మనకి ఉరుము వినిపిస్తుంది. ఎందుకు అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ లెస్ when compared to that of the speed of light. అందుకని ఏమంటున్నాము? on a rainy day lightning is seen much earlier than the thunder is heard. మెరుపు చాలా తొందరగా కనిపిస్తుంది ఉరుము వినిపించడానికంటే ముందు. రైట్. నౌ what are the parameters of wave? So characters of wave we need to see. Characters of wave. Characters of wave or sound. Amplitude ఏమంటాం దీన్ని? ఫస్ట్ యాంప్లిట్యూడ్. సింబల్ ఏంటండి? ఏ, క్యాపిటల్ ఏ. వీటి యూనిట్స్ అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వేవ్ ఈస్ కాల్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యాంప్లిట్యూడ్. యూనిట్స్ ఏంటండి దీనికి? మీటర్స్. యూనిట్స్ ఏంటి? మీటర్ ఆర్ సెంటీమీటర్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యాంప్లిట్యూడ్. యూనిట్స్ ఏంటండి? మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వేవ్ లెంత్. సింబల్ ఏంటి? లాంబ్డా. వేవ్ లెంత్ సింబల్ ఏంటండి? లాంబ్డా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్. హలో సునీల్, ఎక్కడున్నారు? ఒక్క నిమిషం. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు కరెక్ట్గా? What do you mean by the word wavelength? Distance traveled by the wave in 1 second. Distance traveled by the wave in 1 second. In 1 second. Distance traveled by the wave in 1 second is called wavelength. Is called as what? Wavelength. What is the normal unit here? It is units will be angstroms or nanometers. Angstroms are nanometer. 1 angstrom is equal to 10 power minus 10 meter or 10 power minus 8 centimeter. 1 nanometer is equal to 10 power minus 9 meter or 10 power minus 7 centimeter. Wavelength. Distance traveled by the wave in 1 second is called as what? Wavelength. Next parameter is what? Frequency. Next parameter is what? Frequency. Symbol enti nu. Number of waves passing through a particular point. Number of waves passing through a particular point. Number of waves passing through a particular point in 1 second. Number of waves passing through a particular point in 1 second. In 1 second is called as what? Is frequency. Is called frequency.
Number of waves traveling through a particular point in 1 second is called frequency. So right, it is the characteristic feature of the object. Last parameter is what? Wave number. Wave number. Symbol will be nu bar. Symbol will be nu bar. Reciprocal of wavelength. Next the reciprocal of wavelength. Reciprocal of wavelength is called as what? Wave number. What are the units of frequency? Hertz. హెడ్స్ లేకపోతే ఏమంటాము కానీ సెకండ్ ఇన్వర్స్. ఏమంటాము? సెకండ్ ఇన్వర్స్. ప్లీజ్ హ్యావ్ ఎ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్. సునీల్ హలో, సునీల్ హలో, ఎక్కడున్నారు? అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఒకటి ఉంది కదా, సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి ఒకటి. అది దాటాక కొంచెం ముందుకు వస్తే మీకు కనిపిస్తున్న లెఫ్ట్ కొబ్బరి బొండల షాప్ ఉంటుంది, దాని ఆపోజిట్. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టాను. ఒక్క నిమిషం, నేను వేరే అబ్బాయికి ఇస్తున్నాను, అబ్బాయి కరెక్ట్గా చెప్తాడు మీకు. చందు ఒక్కసారి వీళ్ళకి అడ్రస్ చెప్పాం, కూర్చోబెట్టు, నేను వచ్చేస్తాను. So these are the parameters of the wave. Amplitude, maximum displacement of wave is called as what? Amplitude. Wavelength ante distance travelled by the wave in 1 second is called wavelength. Units enti? Angstroms or nanometer. So angstrom ante nanometer ante. Frequency, number of waves passing through a particular point in 1 second is called frequency. Wave number, reciprocal of wavelength. Reciprocal of wavelength is called as what? Wave number. These are the basic parameter. Now the important characteristic feature for Ecet examination, not only Ecet, all the things. When a wave moves from one medium to other medium, when a wave moves from, this is the regular questioning area, when a wave moves from one medium to the other, one medium to other, ఒక మీడియం నుంచి ఇంకో అదర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు వేవ్ లెంత్ అండ్ వెలాసిటీ చేంజెస్. వేవ్ లెంత్ అండ్ ఎవరు చేంజ్ అవుతారు? వేవ్ లెంత్ అండ్ వెలాసిటీ చేంజెస్. బట్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్. బట్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్. But frequency does not change. The most important question, when a wave moves from one medium to the other medium, ఏమేం చేంజ్ అవుతుంది? వేవ్ లెంత్ అండ్ వెలాసిటీ చేంజెస్, but frequency does not change. So what is the basic relation between all these things? V is equal to n lambda. Here V stands for what? Velocity. Lambda stands for what? Wavelength. Lambda stands for what? Wavelength. N stands for what? Frequency. N stands for what? Frequency. Wavelength, velocity and frequency. When a wave moves from one medium to the other medium, so what happens? Wavelength and velocity changes, but frequency does not change. Actually, next inkoka important theory part to be discussed here is that characteristics of sound. So sound characters, ఇప్పుడు మనకు తెలుసు చిన్న పిల్లల వాయిస్ ఒక రకంగా ఉంటుంది, మేల్ వాయిస్ ఒక రకంగా ఉంటుంది, ఫీమేల్ వాయిస్, లయన్, ఇన్సెక్ట్, హనీబీ, ఇలా రకరకాల వాయిస్ ఉంటుంది. Sound is characterized by what? This is the utmost important question for you. Sound is characterized by, sound is characterized by like what? Pitch and loudness. What are the two characters? Pitch and loudness. Sound is characterized by pitch and the loudness. So ఇప్పుడు మేల్ వాయిస్ ఉంటుంది, ఇప్పుడు లయన్ వాయిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లయన్ వాయిస్ ఒక్కసారి మనకి సింహం గర్జిస్తే ఎట్లుంటుంది? గట్టిగా వినపడుతుంది, కొంచెం సేపే వినపడుతుంది. కాబట్టి లయన్ వాయిస్కి ఏంటి? హై లౌడ్నెస్, లో పిచ్. హై లౌడ్నెస్ అండ్ లో పిచ్. High loudness and the low pitch. Whereas like a mosquito voice ki like ఎట్లుంటుంది? మస్కిటో ఆర్ హనీ బీ లైక్ మనకి చాలా షేప్ మన చెవుల దగ్గర గుయ్యి అని చెప్పేసి వినపడుతూ ఉన్నట్టు ఉంటుంది, కానీ చిన్నగా వినపడుతుంది. కాబట్టి ఏమంటాము? లో లౌడ్నెస్ అండ్ హై పిచ్. లో లౌడ్నెస్ అండ్ హై పిచ్. లో లౌడ్నెస్ అండ్ ద హై పిచ్. సో సౌండ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై వాట్ క్యారెక్టర్స్? pitch and loudness. Pitch and loudness. Lion కి ఏమవ్వాలి? high loudness, low pitch. Mosquito or honeybee కి ఏమవ్వాలి మనకి? low loudness and high pitch. Lion is compared to male voice. Lion voice and male voice are same, and mosquito voice and female voice are same. Female voice. This is the very popular question for Ecet, other competitive exams also. కానీ Ecet వాళ్ళకి రెగ్యులర్గా అడుగుతాడు. ఇప్పుడు బోర్డ్ పైన కనిపిస్తున్న టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ యూ. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఏం చేసినా మనకు వచ్చే ఇక్కడ రెండు థియరీ క్వశ్చన్స్ ఇవి. వెన్ ఎ వేవ్ మూవ్స్ ఫ్రమ్ వన్ మీడియం టు ద అదర్ మీడియం, వాట్ పారామీటర్స్ విల్ చేంజ్?
వేవ్ లెంత్ అండ్ వెలాసిటీ చేంజెస్. వాట్ పారామీటర్ విల్ రిమైన్ సేమ్? ఫ్రీక్వెన్సీ. అట్లనే ఇప్పుడు మేల్ వాయిస్ అయినా లయన్ వాయిస్ అయినా క్యారెక్టర్ ఏంటి? లైక్ హై లౌడ్నెస్, లో పిచ్. అదే ఫీమేల్ వాయిస్ అయినా మస్కిటో అయినా హనీబీ అయినా ద క్యారెక్టర్ విల్ బి లో లౌడ్నెస్ అండ్ హై పిచ్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ features of the sound wave. Characteristic features of what? Sound. Now we need to enter into the topic now. Equation, general form of the wave equation. జనరల్ ఫామ్. ఇప్పుడు మనకి ఇందాక వేవ్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం మనము. ప్రోగ్రెసివ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్. ప్రోగ్రెసివ్ వేవ్స్, ఇంకోటి ఏం చెప్పుకున్నాము? స్టేషనరీ వేవ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి స్టేషనరీ వేవ్ ఎట్లా ఫామ్ అవుతుంది? 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. 2 progressive waves in opposite direction overlap to form what? Stationary wave. ఇదే ప్రోగ్రెసివ్ వేవ్ కి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి? y is equal to a sin omega t ప్లస్ ఆర్ మైనస్ kx. అదే స్టేషనరీ వేవ్ కి అయితే ఎలా? y is equal to a sin omega t cos kx. సింపుల్ డిఫరెన్స్. ఇక్కడ సైన్ అయినా కాస్ అయినా ఒకటే కాంపోనెంట్ ఉంటుంది. అప్పుడు ఆ వేవ్ ఏమంటాం మనము? ప్రోగ్రెసివ్ వేవ్. ఐదర్ వీ మే హ్యావ్ సైన్ కాంపోనెంట్ ఆర్ కాస్ కాంపోనెంట్. That is called as what? Progressive wave. No, if we are having 2 components, sine, cos, rendu components unte, that is called as what? Stationary wave. If we are having both the components, sine and cos, or sine sine, cos cos, 2 components unte, stationary wave. Only 1 component unte, progressive wave. Here the important question is direction. Madhyalo plus unte, moving in negative x axis. Moving in negative x axis. ఎందుకు సార్ x axis? ఇక్కడ x ఉంది కాబట్టి x axis, y ఉంటే y axis, z ఉంటే z axis, మధ్యలో మైనస్ ఉంది. మూవింగ్ ఇన్ పాజిటివ్ x axis. మూవింగ్ ఇన్ వాట్ యాక్సిస్? పాజిటివ్ x axis. మరి స్టేషనరీ వేవ్ కి డైరెక్షన్ సార్ పేరులోనే ఉంది, స్టేషనరీ. ఇట్ విల్ నాట్ మూవ్. సో దేర్ విల్ బి నో డైరెక్షన్ ఫర్ ద స్టేషనరీ వేవ్. మధ్యలో ప్లస్ ఉంటే ఏ డైరెక్షన్? మూవింగ్ ఇన్ నెగటివ్ యాక్సిస్. మధ్యలో మైనస్ ఉంటే మూవింగ్ ఇన్ లైక్ పాజిటివ్ x axis. మరి స్టేషనరీ వేవ్ డైరెక్షన్ ఉంటుందా? ఉండదు. నౌ సింప్లీ ద టర్మ్స్ హియర్ ఈస్ y అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. y అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. ఏ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్. ఏ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి? 2πn, దట్ ఈస్ ఈక్వల్ టు 2π/t. 2πn ఆర్ 2π/t. n అంటే ఫ్రీక్వెన్సీ, t అంటే టైం పీరియడ్. n అంటే ఫ్రీక్వెన్సీ అండ్ t అంటే టైం పీరియడ్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn, అదర్వైజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2π/t. మరి k అంటే ఏంటి? వేవ్ కాన్స్టెంట్. k అంటే ఏంటి? వేవ్ కాన్స్టెంట్. దట్ ఈస్ k ఫార్ములా ఏంటి? 2π/λ. లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్. లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్. ఈక్వేషన్ ఇచ్చి మనం ఇన్ని పారామీటర్స్ అడగొచ్చు. యాంప్లిట్యూడ్ అడగొచ్చు, డిస్ప్లేస్మెంట్ అడగొచ్చు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, వేవ్ కాన్స్టెంట్, వేవ్ లెంత్. దిస్ మెనీ పారామీటర్స్ కెన్ బి ఆస్క్డ్ బై గివింగ్ ద సింపుల్ జనరల్ ఈక్వేషన్. సో ఈవెన్ దో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆర్గన్ పైప్స్, బీట్స్, డాప్లర్ ఎఫెక్ట్ అండ్ వీటన్నిటికీ పారామీటర్స్ ఉన్నా కానీ మీకు మాత్రం ఎగ్జామ్లో జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు అడిషనల్గా ఇంకొక థింగ్ ఉంటుంది. ఏంటది? కండిషన్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ గుడ్ ఆడిటోరియం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అకౌస్టిక్స్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద జనరల్ ఈక్వేషన్. Progressive wave, stationary wave. Let's make a note of this thing. Now we will see what are the possible questions based on this. వచ్చారా? లైక్ 5 minutes కూర్చోమని, 10 minutes అయితే సునీల్ ఒక 10 minutes క్లాస్ రికార్డ్ చేస్తున్నా. Now when the equation is given, what are the parameters they may ask? Velocity of wave. ఏం అడుగుతారు? Velocity of wave. V is equal to omega by k. V is equal to what? Omega by k. Velocity అడుగుతారు మనల్ని, రైట్? నెక్స్ట్ ఏం అడుగుతారు? ఫ్రీక్వెన్సీ అవన్నీ అడుగుతారు. ఇక్కడ వెలాసిటీ when waves are overlapped, so there will be certain phase difference. First of all చెప్పండి అందరూ, phase difference అంటే ఏంటి? Symbol is what? Delta phi. Phase difference అంటే ఏంటి? Phase difference అంటే the angle difference between two waves is called as what? Phase difference. ఏమంటాము? Angle difference between two waves. Angle difference between
two waves, angle difference between two waves is called as what? Phase difference. అట్లనే path difference, next time అడుగుతారు path difference, సింబల్ ఏంటి? డెల్టా ఎక్స్. డిస్టెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ two waves, distance difference between two waves is called as what? Path difference. Phase difference, path difference, the most important questioning area from this part. Relation between phase difference and path difference is delta phi is equal to k into delta x. Relation between phase difference and path difference is what? Delta phi is equal to k into delta x. So v is equal to formula ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు? ఒమేగా బై k. కాబట్టి k నేను రాసుకోవచ్చు ఒమేగా బై v, k నేను రాసుకోవచ్చు ఒమేగా బై v. కాబట్టి delta phi is equal to ఇంకేం రాయొచ్చు? ఒమేగా బై v into delta x. Delta phi is equal to what? Omega by v into delta x. Phase difference, path difference, the most important questioning area. Velocity calculation, v is equal to omega by k. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకేం అడుగుతారు? లైక్ maximum to minimum intensity, I maximum to I minimum, that is equal to a1 plus a2 whole square by a1 minus a2 whole square. Maximum to minimum intensity is what? a1 plus a2 whole square by a1 minus a2 whole square. The ratio of maximum to minimum intensity. అప్పుడప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ కూడా అడుగుతాడు. ar is equal to, మీకు ఇంపార్టెంట్ ఇది, రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos phi. Cos phi is the phase difference between the things. So what are the possible questions here? Equation ఇచ్చేసి ఇందాక మనం చూసుకున్నట్టు వేరియస్ పారామీటర్స్ అడగొచ్చు, లేదా వెలాసిటీ ఆఫ్ ద వేవ్. వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఏంటి? ఒమేగా బై k, రైట్? ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏంటి? యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫేజ్ డిఫరెన్స్. డిస్టెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ వేవ్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పాత్ డిఫరెన్స్. డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ డెల్టా ఎక్స్, k ఇంటూ డెల్టా ఎక్స్. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? k ఆల్రెడీ ఒమేగా బై v, డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై v ఇంటూ డెల్టా ఎక్స్. మరి రెండు వేవ్స్ ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఏమవ్వచ్చు? ఒక దగ్గర మాక్సిమం ఇంటెన్సిటీ ఉండొచ్చు, ఒక దగ్గర మినిమం ఇంటెన్సిటీ ఉండొచ్చు. అప్పుడు ఏమవ్వాలి? I max by I minimum is equal to what? a1 plus a2 whole square by a1 minus a2 whole square. Lastly, resultant amplitude కూడా అడగొచ్చు మనల్ని, root of a1 square plus a2 square plus 2a1 a2 cos theta. These are the parts related to the sound part. ఇది కాకుండా మనకి ఇంకేమున్నాయంటే డాప్లర్ ఎఫెక్ట్ and a little bit part about the beats and pipes. Then after conditions for the construction of the good auditorium, that will be continued in the next video, right? ఈ రోజే ఉంటుంది ఆ వీడియో కూడా, లైక్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. టైమింగ్ will be in the afternoon session. So we'll complete the waves topic today completely. Thank you for watching the video. Please subscribe to the channel. Thank you.